జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మంత్ర పుష్పం అంటే ఏమిటి అనే విషయం. దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మరణం చేయు వారిని రక్షించేది మంత్రం. శ్రీకృష్ణుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఒక ఆకునైనా, ఒక పువ్వునైనా, ఒక పండైనా, నీటినైనా ఎవరు భక్తితో సమర్పిస్తారో వారిని రక్షిస్తాడు భగవంతుడు. మంత్ర పుష్పం అంటే మంత్రాన్ని పుష్పంగా స్వామి పాదాలకు సమర్పించుకోవటం, లేదా అక్షంతలు, పువ్వులను మంత్ర సహితంగా స్వామి పాదాలకు సమర్పించుకోవటం. మనం ఏదైనా పూజ గాని హోమాదులు గాని నిర్వహిస్తాం. ఆ పూజ అనంతరం అర్చకులు పూజ చేసిన కర్తలందరికీ దోసిలలో అక్షంతలతో కూడిన పువ్వులు పెట్టి వారి వారి గోత్రనామాలను చదివి మంత్ర పుష్పం స్వామి పాదాలకు సమర్పిస్తారు. ఆ మంత్రం ఓం సహస్రశ్రీర్షం దేవం విశ్వాశ్వం విశ్వశంభవం అని ప్రారంభమవుతుంది. 1000 శీర్షములు గల భగవంతుని విశ్వమే నేత్రంగా గలవానిని, లోకానికి శుభకారకుడైన వానిని అని ప్రారంభించి అట్టి వానికి పుష్ప మంత్ర రూపంతో మన హృదయాన్ని సమర్పించడమే మంత్ర పుష్పం అంటే. ఈ మంత్రంలో భగవంతుని విశ్వ విరాట్ స్వరూపం వర్ణింపబడుతుంది. జై శ్రీమన్నారాయణ.